కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛరథం వాహనాన్ని తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని టీడీపీ పార్టీ నందు స్వచ్ఛరథం వాహనాన్ని నెలవెల సుబ్రహ్మణ్యం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుపరిపాలనకు నిదర్శనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు మార్గం చెత్త నుంచి సంపద సృష్టించడం, ఇంట్లో ఉన్న వ్యర్థాలు ఇస్తే ఉపయోగపడే వస్తువులు ఇస్తున్న స్వచ్ఛరథం ప్రగతి పదంలో పయనిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటికి ప్రతిగా నిత్యావసర సరుకులు అందించి స్వచ్ఛరథం పథకాన్ని ప్రారంభించామని, ప్రజల నుంచి సేకరించి అందుకు ప్రతిగా కొబ్బరి నూనె, సర్ఫ్, షాంపూలు, నూనె, గోధుమ పిండి, మినపప్పు వంటి 12 రకాల సరుకులను కూటమి ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు కూడా పరిశుభ్రంగా ఉండాలని, పరిశుభ్రంగా లేకుండా ఉంటే అంటువ్యాధులు ప్రబలి ప్రజలు అనారోగ్య బాధితులు అవుతారనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో ఒక బృహత్తర తద్వారా ఒక అబ్బాయికి జీవనోపాధి కల్పించి గ్రామాల్లో కావాల్సిన నిత్యావసరాలన్నీ కూడా ఈరోజు ఈ బస్సులో ఈ యొక్క వ్యాన్లో పెట్టుకొని గ్రామాలకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ప్లాస్టిక్ వస్తువులైనా కానీ, లేదా వాళ్ళ దగ్గర ఉన్న ఇనుపది పనికిరానటివి ఉన్నా కానీ, వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలు కానీ, లేదా వాటర్ తాగిన బాటిల్స్ ఏదన్నా ఉంటే అవి కానీ, మరి పొడి చెత్త తడి చెత్తను కూడా వేరు చేసి వాటిని కూడా సేకరించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారం పడకూడదు, అదేవిధంగా పంచాయతీల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఆ వెహికల్స్ వచ్చి అక్కడున్న చెత్త చెదారాన్ని సేకరించి వాళ్ళు చెత్త ఇచ్చిన దానికి వాళ్ళని ఊరికే పంపుకుంటా నిత్యావసర వస్తువుల్లో ఏదో ఒక వస్తువుని వారికి ప్రతిఫలంగా ఇచ్చేదానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి నిజంగా ఈ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, గ్రామ పంచాయతీలన్నీ కూడా ఎక్కడ కూడా పరిశుభ్రత లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ గ్రామీణ పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ఈ యొక్క రథాన్ని భీమవరం సర్పంచ్ నెలవల అమృత్సర్ల గారి ద్వారా ప్రారంభం చేయడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హాజరు కావడం, పెద్దలు మధుసూదన్ రెడ్డి గారు ప్రత్యేకంగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ యొక్క పరిశుభ్రత కార్యక్రమానికి అందరూ సహకరించి గ్రామాల్లో ఎలాంటి అపశుభ్రత లేకుండా పరిశుభ్రతను పాటించేదానికి మనం అందరం కూడా సహకరించాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే దేశం బాగుంటుంది అనే ఒక గాంధీ గారి సిద్ధాంతాన్ని చూసా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆచరిస్తున్నారు. గ్రామాలు బలపడితేనే, పంచాయతీలు బలపడితేనే దేశం బలపడుతుందని చెప్పని గాంధీ గారు ఆనాడు ఇచ్చిన స్లోగన్ని చంద్రబాబు నాయుడు గారు చూసా తప్పకుండా పాటిస్తున్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో నగిరి నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని స్వచ్ఛ ఆంధ్రాని కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధం అవుతున్నారని చెప్పి మరి సందర్భంగా తెలియజేస్తూ, మరి మన బాధ్యతలు కూడా ఎక్కడ అపశుభ్రత లేకుండా పరిశుభ్రత ఉండేదాన్ని అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.